సార్ డాక్టర్ ఉన్నారా లేదా చూసేసి వస్తాను. అలాగే అజిత్. చూసేవా అంజలి, తన లవర్ గురించి అడిగితే ఎలా ఎస్కేప్ అవుతున్నాడో. గీతతో అడ్జస్ట్ అవ్వమని కాస్త నువ్వైనా చెప్పొచ్చు కదా, వింటాడు. ఒక జంట నిలబడితే మనకే మంచిది కదా, ఏమంటావు? ఏమోనండి, నేను ఇలాంటి విషయాలు మాట్లాడడం బాగుండదు. అదేదో మీరే చెప్పండి. ఏది? నా మాట వింటేనే కదా. ఏదోలాగా తన లవర్ గురించి తెలుసుకుందామంటే అసలు దొరికితేనే కదా. ఇప్పుడు అతని లవర్ గురించి తెలుసుకోవటం ముఖ్యం కాదండి. గీతకి ఆయనకి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగించాలి. ముందు అది ఆలోచించండి. డాక్టర్ ఉన్నారండి సార్, రండి వెళ్దాం. అలాగే అజిత్. అంజలి పద. రండి అంజలి గారు. దాని మీద ఏ అనే అక్షరం చాలా బాగా ఎంబ్రాయిడరీ చేస్తుంది. మనకిష్టమైన వాళ్ళు, మనల్ని ఇష్టపడే వాళ్లే గిఫ్ట్గా ఇస్తారు. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ బోస్తాన్ని, నమ్మక ద్రోహాన్ని క్షమించను. అజిత్, ఏం చేస్తున్నావురా? డాడీ, అది అది మందు తాగుతున్నావు కదా? సారీ డాడీ. పర్లేదురా. నీ మనసుకి ఎంత కష్టం వచ్చుంటే ఇలా తాగుతున్నావో అర్థం చేసుకోగలను. తాగు, కానీ తాగుడనేది బాధని మర్చిపోయేలా ఉండాలి కానీ నిన్ను నువ్వు మర్చిపోయేలా ఉండకూడదు. డాడీ, ఊరుకోరా, ఊరుకో. ఏమైందిరా? అంజలి గుర్తొచ్చిందా? గుర్తుకు రావడం కాదు డాడీ, నా ప్రేమ తాలూకు జ్ఞాపకాలు తనకెక్కడ ఇబ్బందిగా మారుతాయోనని భయమేస్తుంది డాడీ. ఇవాళ అనుకోకుండా కారిడోర్లో పడి అంజలి వేళ్ళు నలిగాయి. అది చూసి నేను తట్టుకోలేక వెళ్ళి తన చేతికి నా కర్చీఫ్తో కట్టుకట్టాను.
నాకు తెలియకుండానే చాలా టెన్షన్ పడ్డాను డాడీ. ఆ కర్చీఫ్ అంజలి గిఫ్ట్గా ఇచ్చింది డాడీ. దాని మీద ఏ అనే అక్షరం ఎంబ్రాయిడ్ చేసింది. అది చూసి రాజశేఖర్ గారు అడిగారు. అప్పటికి కానీ నేను తేరుకోలేకపోయాను డాడీ. అసలు అంజలి ఎవరు, నేనెవరు? తను నా బాస్కి భార్య, ఇంకొకరి ఇల్లాలు. అసలు ఆ విషయమే మర్చిపోయాను నేను. అసలు అలా ఎందుకు రియాక్ట్ అయ్యానో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను చాలా తప్పు చేస్తున్నాను డాడీ. కళ్ళకు ఆపదొస్తుంది అంటే కనురెప్పలు మూసుకుంటాయి. మన చెంప మీద కొట్టడానికి మరొకరి చెయ్యి వస్తుంది అంటే మన చేతులు అడ్డుకుంటాయి. అలాగే మన మనిషి అనుకున్న వాళ్ళకి కష్టం వచ్చింది అంటే మనసు విచక్షణ మర్చిపోతుంది, వెంటనే రియాక్ట్ అవుతాం. ఇది కావాలని ఎవరూ చేయరు, మన మనసే వాటిని అలా ప్రేరేపిస్తుంది. ఇది సహజంరా. కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే ఎవరికైనా ఇబ్బంది అజిత్. అంజలి రాజశేఖర్ గారి భార్య అయ్యింది అంటే నీకు పూర్తిగా దూరం అయ్యింది. అది నీ మనసు నమ్మింది, కానీ నీ మెదడు ఇంకా నమ్మలేదు. అందుకే ఆ అమ్మాయికి దెబ్బ తగలగానే అలా రియాక్ట్ అయ్యావు. అది అవతల వాళ్ళు మామూలుగా తీసుకుంటే మంచిదే, లేదంటే వద్దురా. నన్ను అడిగితే నువ్వు ఆ రాజశేఖర్ గారి దగ్గర ఉద్యోగం మానేసి దూరంగా వచ్చాయి. లేదు డాడీ, అలా చేస్తే ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. ఆయన నన్ను ఒక మంచి ఫ్రెండ్ లాగా అనుకుంటున్నారు. నాకు చూపు తెప్పించి ఒక మంచి హోదా ఇచ్చిన వ్యక్తి. ఇప్పుడు నేను ఆయన్ని వదిలిపెట్టి వచ్చేస్తే స్నేహానికి విలువ లేకుండా పోతుంది డాడీ. కానీ నువ్వు అక్కడే ఉంటే కూడా మీ స్నేహానికి మచ్చొస్తుందిరా. రేపెప్పుడైనా అంజలి నువ్వు ప్రేమించుకున్న విషయం తెలిస్తే అప్పుడేమవుతుంది? అప్పుడైనా మీ స్నేహం చెడిపోదా? ఒక ద్రోహిగా అపవాదు వచ్చే కంటే ఒక స్వార్థపరుడిగా ముద్రపడి బయటికి రావటం మంచిదిరా. లేదు డాడీ, గీత అక్కడే ఉంది. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అంజలిని ఏడిపించి తన జీవితం నాశనం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నేను అక్కడి నుండి బయటికి రాగానే వెంటనే అంజలి గురించి రాజశేఖర్ గారికి చెప్పేస్తుంది. ఇప్పుడు మాత్రం చెప్పదు అని గ్యారంటీ ఏముందిరా? లేదు డాడీ, అలా చెప్పే రకమే అయితే ఇన్ని రోజులు ఆగదు. గీతకి మాతో చెలగాటం ఆడటం అంటే ఇష్టం. ఎటు నుంచి అవకాశం వస్తుందా, మమ్మల్ని ఎలా ఏడిపించాలా అని చూస్తుంది. అందుకే రాజశేఖర్ గారి దగ్గర అన్ని డ్రామాలు చేస్తుంది. నువ్వు చెప్తుంది వింటుంటే పులితోక పట్టుకున్నావనిపిస్తుందిరా. అటు వదిలేయలేవు, ఇటు పట్టుకొని ఉండలేవు. ఏం చేసినా సరే ఆ అంజలి జీవితం మాత్రం నాశనం కాకుండా చూసుకోరా. ఎందుకంటే మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది అంటే అంతకు మించిన మహాపాపం మరొకటి ఉండదు. అది గుర్తుంచుకోరా.
సో అంజలి పేరు మీద ఒక కంపెనీ పెట్టబోతున్నారన్నమాట, అంతే కదా? అంజలి పేరుని ఒక బ్రాండ్గా మార్చబోతున్నారు. నిన్నటి దాకా ఒక ఆఫ్టర్ ఆల్ అనుకున్న అంజలి రేపటి నుంచి మిమ్మల్ని కూడా శాసించే స్థాయికి ఎదగబోతోంది, అంతే కదా ఆంటీ? అది నన్ను శాసించడం ఏంటి? నేనన్నా నా మాటన్నా నా తమ్ముడికి వేదవాక్కు. వాడు పొరపాటును కూడా నాకు అవమానం జరిగితే ఊరుకోడు. అవునులే సుమిత్ర, నిన్ను అవమానించే అవకాశం ఇంకెవరికిస్తాడు? ఎందుకంటే నిన్ను అవమానించేది అతనే కదా, ఇంకొకరికి అవకాశం ఎందుకు ఇస్తాడు? నా తమ్ముడు నన్ను అవమానిస్తాడా? ఏం మాట్లాడుతున్నావు దుర్గా? ఏ కాదా? అసలు నిన్ను కాదని ఆ అంజలికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటి సుమిత్ర? ఏ నీ పేరు పెట్టచ్చు కదా? అంజలి పేరుకు బదులు సుమిత్ర అనే పేరు పెడితే ఏమైనా తప్ప? నిన్ను కాదని తన భార్య పేరు పెట్టాడు అంటే అసలు దాని అర్థమేంటి? అంజలి నా పేరే పెట్టమని చెప్పింది, నేనే ఒప్పుకోలేదు. అదే ఆంటీ అంజలి తెలివితేటలు. ఎలాగో రాజశేఖర్ గారు తన పేరున బిజినెస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు. మీరు ఫీల్ అవుతారని ఒక మాట వేసింది. ఆ మాటకి మీరు ఎలాగూ కాదంటారని తనకు తెలుసు. సో తనక్కడ మంచి మనిషి అయింది, మీరు మాత్రం మీ తమ్ముడు ముందు జలసీతో ఫీల్ అయినట్టు తేలిపోయింది. ఇక నీ వల్ల కాదులే సుమిత్ర. నువ్వొస్తే అయినా దాని దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాను, కానీ నీ వల్ల ఏమీ కాదని బాగా అర్థమైపోయింది. ఎప్పుడైతే నువ్వు పాపని స్కూల్ నుంచి వెనక్కి తీసుకురావడానికి ఒప్పుకున్నావో అప్పుడే నీ మాట ఇంట్లో ఎవ్వరు వినరని నాకు బాగా అర్థమైపోయింది. ఓడిపోయావు సుమిత్ర, నువ్వు పూర్తిగా ఓడిపోయావు. నీతో పాటు మా అందరినీ కూడా ఓడించావు. దుర్గా, అవును, మా అమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఆ అంజలిని నువ్వేదో చేస్తావనుకుంటే నువ్వు ఏం చేయలేకపోయావు. చిన్నప్పటి నుంచి పెంచావు కదా, నీ మాట ఎందుకు కాదంటాడు అనుకున్నాను. కానీ పెళ్ళం మాయలో పడి నిన్ను కూడా కాదంటాడు అని నాకిప్పుడే అర్థమైంది. ఇంకా ఇక్కడుండి లాభం లేదు సుమిత్ర, అమెరికా వెళ్ళిపో. లేదంటే ఈ మాత్రం పరువు కూడా లేకుండా పోతుంది. అంటే నేనేం చేయలేనేనా మీ ఉద్దేశం? అసలు ఇప్పటివరకు ఏం చేసావు సుమిత్ర? ఎవరో ముక్కు మొహం తెలియంది ఒక అనాథ వచ్చి నిన్ను నీ పెద్దరికాన్ని ప్రశ్నించింది. అమెరికా నుంచి కనుసైగ చేస్తే గజగజ వణికిపోయే నీ తమ్ముడు ఈరోజు నిన్ను కాదని ఆ బజారు దాని మాటకి విలువిస్తున్నాడు. నిన్ను కాదని ఎవరికో పట్టం కట్టి దాన్ని ఆ సామ్రాజ్యానికి రాణిని చేసి నిన్ను అవమానించాడు. నువ్వేదో సాయం చేస్తావని నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట్లో ముంచావు సుమిత్ర. నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడకు దుర్గా. నేను చేతకాక నోరు మూసుకొని ఉండడం లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అడ్డం తిరిగితే సరిపోదు, మన మాట నెగ్గేలాగా చెయ్యాలి. అయితే చెయ్యి. రేపు అంజలి ఏకులా వచ్చింది మేకులా తయారవ్వకముందే నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకో. తీసుకుంటాను. ఆ అంజలి కంటే నా తమ్ముడు నాకే ఎక్కువ గౌరవం ఇస్తాడని నిరూపిస్తాను. ఏంటాంటీ ఆవిడ అలా రెచ్చగొట్టారు? కావాలని రెచ్చగొట్టాను. మనకి ఉపయోగపడాల్సింది పోయి మన దగ్గరకొచ్చి బాధపడేది మనకెందుకు గీత? దాని అహం మీద దెబ్బ కొట్టాను కదా, ఇప్పుడు తనే అంతా చక్కబెట్టి ఆ అంజలిని ఇంటి నుంచి వెళ్ళగొట్టే ప్లాన్ చేస్తుంది చూడు.
అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏంటి సీను అది? చూడండి, ఒకసారి ఈ పేపర్ చూడండి. ఏముందేంటి? రాజశేఖర్ గారు కొత్తగా గార్మెంట్స్ బిజినెస్ పెట్టబోతున్నారంట. దానికి అంజలి పేరే పెడుతున్నారంట. నిజమా? అవునమ్మాయి గారు, ఫ్యాషన్ డిజైనింగ్లో అంజలి పేరు మీద నుంచి గార్మెంట్స్ రాబోతున్నాయి. ఎక్కడ చూసినా ఇప్పుడు ఆ పేరు మారుమోగిపోతుంది అమ్మాయి గారు. ఇదిగో చూడండి. చాలా సంతోషంగా ఉంది సీను. అంజలికి నిజంగా దక్కాల్సిన గౌరవం ఇది. తన మంచితనానికి, తను పడిన కష్టానికి ఈ రోజు ఒక విలువ దక్కుపోతోంది. అంజలి పేరుతో గార్మెంట్స్ రావటం నిజంగా చాలా గొప్ప విషయం. విచిత్రం చూసారా అమ్మాయి గారు? ఒకప్పుడు అదే ఇంట్లో అంజలి పసిబిడ్డని కిడ్నాప్ చేసిందని పేపర్లో రాశారు. ఇప్పుడు అదే అంజలి పేరుతో ఒక పెద్ద బిజినెస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారని రాశారు. నిజంగా ఇది గొప్ప విషయం కదండి? అది అంజలి మంచితనం సీను. ఎన్ని కష్టాలు ఎదుర్కొంది చూడు. చదువుకుని కూడా ఆ ఇంట్లో ఆయాగా చేరింది. చేయని తప్పుకి శిక్ష అనుభవించి మాటలు పడింది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. నిజం ఆలస్యంగా అయినా ప్రపంచానికి అర్థమవుతుంది అని నెమ్మదిగా తన మంచితనం రాజశేఖర్ గారికి అర్థమయ్యి అతనికి ఇల్లాలైంది. ఈరోజు ఈ గౌరవం దక్కించుకుంది. పోనీలేండి అమ్మాయి గారు. ఎన్ని కష్టాలు పడినా చివరికి తనకో మంచి భర్త దొరికాడు. తనని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నా అలాగే ఎన్నో కష్టాలు పడింది సీను. ఆయన వాళ్లతోనే మాటలు పడింది. నా అలాగే ఇల్లుదులు వెళ్ళిపోయి చివరికి తన కాళ్ల మీద తను నిలబడింది కదా. అవునండి, చాలా విషయాల్లో అంజలికి మీ పోలికలున్నాయండి. ఆ తెలివితేటలు, ఆ మంచితనం, ఆ మాటగారితనం అన్నీ మీలానే ఉంటాయండి. పేరుకు గీత మన కూతురే కానీ నిజానికి మన ఆశలకు తగ్గట్టు పెరిగిందంటే అది అంజలియేనండి. అది మాత్రం నిజమే సీను. మనం ఏం పెట్టామో ఏమో కానీ మనం చేసిన దానికంటే మనల్ని ఇంకా చాలా ఎక్కువగా గౌరవిస్తోంది. ఎప్పుడు కనిపించినా అమ్మగారు అమ్మగారు అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. మన రక్తం పంచుకున్న బిడ్డ మనల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేసింది. కానీ అంజలి ఈ రోజుకి కూడా మనం బావుండాలనే కోరుకుంటోంది. రాజశేఖర్ లాంటి వ్యక్తి అంజలి కోసం ఒక బిజినెస్నే మొదలు పెట్టబోతున్నాడంటే మామూలు విషయం కాదండి. తను ఇంకా ఇంకా బాగా ఎదగాలి, ఇంకా మంచి పొజిషన్లో ఉండాలండి. ఉంటుంది కూడా. ఇదిగోండి, ఫైనాన్స్ కంపెనీ నుంచి మీకు రావాల్సిన చెక్. లేట్ అయినందుకు క్షమించమని చెప్పి మా బాస్ ఇచ్చిరమ్మని చెప్పారు. మీరే చెక్ తీసుకురావడం ఏంటి? అసలు మీకు ఆ ఫైనాన్స్ కంపెనీకి సంబంధం ఏంటి? ఏంటంటే నేను ఆ కంపెనీలో జాబ్ చేస్తున్నాను కాబట్టి